మనిషికి మనిషి కనిపించనంత చీకటి గుహ. గుహ లోపలండి ఇదంతా కూడా. కొన్ని వందల ఏళ్లుగా పుట్టలో తపస్సులో ఉన్న ముని. దట్టమైన నల్లమల్ల అడవి, చీకటి పడితే తిరిగే క్రూర మృగాలు. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగే యాత్ర. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక జాడ ఉంది చూడండి. ఇది ఒక మునీశ్వరుడు ఆవును ఈడ్చుకొని వచ్చినట్లుగా బయట నుంచి కాలు పట్టుకొని చెప్తారు. ఈడ్చుకొని వచ్చి పాలు తాగారట. అందుకు కారణం ఏంటి అంటే, ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మీకోసం నేను నేపాల్ నుంచి రుద్రాక్షలు అయితే తెప్పించానండి. రుద్రాక్షలు అంటే రుద్రాక్షలు కాదు, రుద్రాక్ష పండ్లు. ఇవి మీకోసమే. చూడండి, దగ్గరికి రండి. నేపాల్ నుంచి తెప్పించినటువంటి రుద్రాక్ష పండ్లు అండి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ తొక్క ఉండేటన్ని పండ్లు. వీటిని నానబెట్టి మనం తీస్తే ఇలా రుద్రాక్ష అయితే బయటకు వస్తుంది. మనం బయట కొనేటి ఎంతవరకు అంటే ఒరిజినల్ అనేది మనకి డౌట్ ఉంటుంది. కానీ మనమే మన ఇంట్లోనే నానబెట్టుకుని మనమే బయటికి తీసి దేవుడి దగ్గర పెట్టి మనం ధరిస్తే నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఊహించుకోండి ఒక్కసారి. అంటే ఒరిజినల్ అని మనకే తెలిసిపోతుంది. అలాగే ఈ ఫ్రూట్ కూడా ఈ మామూలుగా పండ్లు ఎలాంటి స్మెల్ వస్తాయో అలాగే వస్తుందండి. మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చూసుకోవచ్చు. లేని తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. కేవలం 999 రూపాయలతోనే ఈ మహామృత్యుంజయ హోమం జరపబడుతుంది మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో. మీరు సింపుల్ అండి. మీరు చేయవలసింది మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడమే. వాట్సాప్లో కానీ లేదంటే ఫోన్ కానీ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మీరు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబర్ 7981961643 7981961643. ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. మీరు కంగారు పడవలసిన అవసరమే లేదండి. మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి ఈ పూజ, ఈ హోమం మీ పేర్ల మీద జరిపించే ఆ వీడియో లింక్ కూడా నేను మీకు వాట్సాప్లో పెడతాను. అలాగే పూజలో ఉంచినటువంటి ఈ ఒరిజినల్ రుద్రాక్ష పన్నను నేను మీకు పంపుతానండి. 2 చొప్పున పంపుతాను. ఓకేనా? ఇదే రుద్రాక్ష పండు మీరు బయట కొంటే దాదాపు 300 రూపాయలు తీసుకుంటారండి. సో మనకు పూజతో పాటు రుద్రాక్ష పండ్లు కూడా వస్తున్నాయి. ఆలోచించండి ఒకసారి. ఓం నమ శివాయ. హాయ్ వ్యూవర్స్, ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను కడప జిల్లాలో ఉన్నటువంటి మైదుకూరు పూర్వాల మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళే మార్గంలోనే ఉన్నాను. ఇది ఇక్కడి నుంచి మొత్తం కూడా నల్లమల్ల కొండలు అయితే మొదలవుతాయి. ఈ నల్లమల్ల కొండల మధ్యలో బెలూమ్ గుహలు అయితే ఉన్నాయి. ఆ బెలూమ్ గుహల్లోనే అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి శివలింగం ఉంది. ఆ శివలింగం, ఆ శివాలయం నేను మీకు చూపించబోతున్నాను. గుహలో ఉన్నటువంటి శివలింగం. సో ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది. అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఇకపోతే ఇది ఆర్చ్ అండి. మనకు రూట్లో వచ్చేటప్పుడు ఆర్చ్ అయితే వస్తుంది. ఇటు వెళ్తే మనము పూర్వాలకైతే వెళ్తాము, ఇటు వెళ్తే మైదుకూరు వెళ్తాము. ఇక్కడ చూడండి కొండలన్నీ వస్తాయి మీకు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి, కొండలు దాటంగానే మీరు కడప నుంచి మైదుకూరు నుంచి పూర్వాలకు వచ్చే రూట్లో కొండలు వస్తాయి. ఆ కొండలు ఎక్కడానికి కొండలు దాటిన వెంటనే ఇలా అయితే వస్తుందండి ఆర్చి. లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఇక్కడి నుంచి అయితే మీరు లోపలికి అయితే వెళ్ళొచ్చు. మరో విషయం ఏంటంటే, ఈ దేవాలయంకు, ఈ బెలూమ్ గుహల దగ్గరికి ఓన్లీ శివరాత్రి సమయంలో లేదా ఏదైనా మంచి మంచి ఫెస్టివల్స్ రోజుల్లోనే అలో చేస్తారు. మామూలు రోజుల్లో, సాధారణ రోజుల్లో వెళ్ళాలంటే మనం ఫారెస్ట్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో చాలా రోజుల్లో వెయిట్ చేసి ఈ రోజు అయితే నాకు కుదిరింది. అంటే ఈ శివరాత్రి, రేపు శివరాత్రి కదా, ఈరోజు అలో చేస్తున్నారు. అందుకే నేనైతే వెళ్తున్నాను. సో చూడండి ఆర్చ్. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. 15 కిలోమీటర్లు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 15 కిలోమీటర్లు.
ఇదిగో ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ దట్టమైన అడవిలో, నల్లమల అడవిలో అయితే మనమైతే 16 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ క్షేత్రం దగ్గరికి వెళ్ళాలంటే. శ్రీ బెలుం మునీశ్వర స్వామి ఆలయం అండి. ఓకే, ఈ బెలుం గుహలో మునులు ఉన్నారని తెలియజేసి కొన్ని కథనాలు అయితే చుట్టుపక్కల గ్రామాల్లో వినిపిస్తూ ఉంటాయి. అందుకు గాను ఒక కథ ఏంటంటే, ఇది నవాబుల కాలంలో జరిగింది. గుహలకు దగ్గరలో కొండకు అవతల వైపున ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు సావిశెట్టిపల్లె గ్రామం. ఆ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి నవాబుల సమయంలో నవాబుల గుర్రాన్ని వాళ్ళ చేలో మేస్తుంటూ కొట్టారట. అయితే ఆ విషయం తెలిసినటువంటి గ్రామస్తులు ఆ వ్యక్తిని భయపెట్టడం మొదలు పెట్టారు. నవాబుల గుర్రాన్ని కొట్టావు నువ్వు, ఇక నీకు మరణశిక్ష విధిస్తారు, ఎక్కడికైనా పారిపోరా అని చెప్పడంతో ఆ బాలుడు, అంటే యుక్త వయసు బాలుడు, ఆ వ్యక్తి కొండల వెంబడి పడి ఈ గుహలో తలదాచుకున్నారట. అంటే ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి, దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అలా 3 రోజులు కాలం గడిచిపోయింది. అయితే ఆహారం లేక స్పృహ తప్పి పడిపోయారు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి కొందరు మునులు వచ్చారట. రాత్రి సమయంలో వచ్చి కాంతివంతమైనటువంటి రూపంతో వచ్చారు. అతన్ని గుహ లోపలికి తీసుకెళ్లారు. కాస్త వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నం పెట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఆహార పదార్థం ఒకటి పెట్టి కొన్ని నీరు కూడా ఇచ్చారట. అవి తిని ఆ నీరు తాగినటువంటి ఆ వ్యక్తికి మళ్ళీ ఆకలి అనేది లేకుండా పోయిందట. అయితే అలా 6 మాసాలు 6 నెలలు గడిచిన తర్వాత ఆ వ్యక్తి గుహ బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు కదా. మునులు అయితే వాళ్ళు ధ్యానంలో ఉంటారు. ఈ వ్యక్తి కదా, ఈయన ఏంటంటే అటు ఇటు బయటికి లోపలికి తిరుగుతున్నారు. ఆ టైంలో ఈ ప్రదేశంలో ఎవరు తిరిగే వాళ్ళు కదండి. దట్టమైన అడవి, పులులు, సింహాలు ఇలా తిరుగుతూ ఉండేటి ఇక్కడ, క్రూర మృగాలు. అయితే ఆ సమయంలో గుహ లోపలికి బయటికి ఈ వ్యక్తి తిరుగుతున్న సమయంలో వాళ్ళ ఊరి వాళ్ళు, ఈ బాలుడు యొక్క ఊరి వాళ్ళు అటుగా వెళ్తున్నారు. ఏది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొర్రెలు మేకలు కాచుకుంటూ. ఆ గ్రామస్తులు సడన్ గా ఈ వ్యక్తికి కనబడి ఆ గ్రామస్తులకు కూడా ఈ వ్యక్తి కనిపించారు. అప్పుడు వాళ్ళంతా కూడా మళ్ళీ ఇంటికి రమ్మని బ్రతిమలాడారు. అయితే నాకు ఇక్కడ మునులు ఆశ్రయం ఇచ్చారు, లోపల అద్భుతమైన ప్రపంచమే ఉంది, మునులు ఋషులకు సంబంధించిన ఒక ప్రపంచం ఉంది, చాలా సంతోషంగా ఉంది లోపల, నేను ఇక ఇంటికి రాను అని చెప్పి వాళ్ళని పంపించేశారు. ఈ విషయం ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ఇంట్లో వాళ్ళకు తెలియజేశారు ఆ వ్యక్తులు. అక్కడ ఆ బాలుడిని చూసిన వాళ్ళంతా కూడా, మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు, పిచ్చోన్లాగా మాట్లాడుతున్నాడు, ఎవరో మునులు ఉన్నారంట, లోపల ఋషులు ఉన్నారంట, ఏదో లోకం ఉందంట అని చెప్పారు. ఇక ఊరి జనము, ఇంట్లో వాళ్ళంతా కలిసి ఈ గుహ దగ్గరికి వచ్చి ఆ బాలుడి పేరు పిలవగానే ఇక మునులకు అర్థమైపోయింది, మనం ఇక్కడే ఈ అబ్బాయి నుంచితే ఈ జనాలు లోపలికి వస్తారు, మనకు ప్రశాంతత లేకుండా పోతుంది అనుకున్న మునులు ఆ పిల్లవాడిని నువ్వు ఇంటికి వెళ్ళిపోనాయనా అని చెప్పి పంపించడం జరిగింది. ఇక ఆ బాలుడు కూడా గుహ నుండి బయటకు వచ్చారు. ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయారండి. అయితే ఇంటికి వెళ్ళినా సరే ఆ పిల్లాడు ఆ పరమేశ్వరుడి ధ్యానం మర్చిపోలేదు. ఆ బాలుడు గడ్డం పెంచుకొని నిత్యం ధ్యానంలో ఉండేవారట. అలా కొద్ది కాలం తర్వాత ఇంట్లో వాళ్ళు, ఇక ఈవిడు ఇలా అయిపోయాడేంటి, ఇంటి దగ్గర ఉండడం కంటే ఆ మునుల దగ్గర ఉంటేనే మేలు కదా అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తోనే మళ్ళీ ఈ గుహ దగ్గరికి ఆ బాలుడైతే వచ్చారట. అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఈ గుహలోనే. సో అలా కొన్ని కథలు అయితే ఉన్నాయండి. ఇక ఒక 4 వ్యక్తులు ఈ గుహలోనే, అంటే ఇంకొక ఇన్సిడెంట్, ఈ గుహలో రాత్రుల్లో నిద్రపోవడం జరిగింది. ఆ వ్యక్తులు తెల్లవారి లేవగానే గుహ బయట మెలకువ రావడం, అసలు ఎలా బయటికి వచ్చారో తెలియక జుట్టు పీక్కోవడం, ఇలా చాలా జరిగాయండి. 1-2 కాదు, చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ గుహ లోపల నిద్రిస్తే తెల్లవారి చూసేసరికి గుహ లోపల ఉండరంట, బయట ఎక్కడో ఉంటారు. సో గుహ లోపల ఎవరిని కూడా, మనుషుల్ని ఉంచని కూడా నిద్ర చేయకుండా బయటికి పంపించేస్తారు అనేది చెప్తారు. ఇక ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే చాలా మంది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ బెలుం మునీశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారండి. ఇక చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజల్లో చాలా మందికి ఇంటి దేవుడు కూడా అయిన ఇక ఈ బెలుం గుహ మునీశ్వర స్వామి దగ్గరికి ఇక్కడికి వచ్చి తలనీలాలు సమర్పించుకొని వెళ్తూ ఉంటారు. చాలా కుటుంబాలకు ఇంటి దేవుడు అండి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు. లోపల ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం గుహ దగ్గరగా వచ్చినప్పుడు ముందుగా అంకాలమ్మ గుడి అయితే చూడొచ్చండి. అంకాలమ్మ విగ్రహం ప్రతిష్ఠ చేశారు ఇక్కడ. అయితే ఇక్కడనే అంకాలమ్మ విగ్రహం పక్కనే ఒక బావి ఉంటుంది, మంచినీటి బావి. పూర్వకాలం నుంచి ఈ బావి ఉంది. ఆ బావిలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అంతే కదండి, ఆ బావిలో నీరే ఒకప్పుడు తాగేవారు అన్నట్టు. చూపిస్తాను, ఇక్కడ అమ్మవారిని చూపిస్తాను, అలాగే బావిలో నీరును చూపిస్తాను. అమ్మవారిని చూడండి మీరు. ఇక పక్కనే వెనుక వైపు ఒక బావి ఉంటుంది, మంచినీటి బావి. బావిని చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇదేనండి బావి. బావి దగ్గరికి అయితే మనం వచ్చాము చూడండి. ఇదే ఆ బావి. లాస్ట్
అయితే ఈసారి అయితే నాతో పాటు మా అబ్బాయి కూడా వచ్చారండి ఇక్కడికి, ఈ క్షేత్రానికి, ఈ గుడి దగ్గరికి. సో చాలా కష్టపడి అయితే వీడియో తీసాం. వారిని పరిచయం చేస్తాను, మీకు కూడా చూడండి. ఇక అక్కడి నుంచి మనం బావి దగ్గర నుంచి ఒక 200 మీటర్లు అయితే మనము మళ్ళీ బండిలో అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడికి ఒక 200 మీటర్లు అయితే ఇలా వెళ్ళాలి. దర్శనానికి ముందే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. ఆ అంకుల్ అయితే గైస్ మనకి దారి ఎట్లా వెళ్ళాలో చెప్తారు గైస్. ఆ అంకుల్ అయితే సహాయం చేశారు గైస్, దారి ఎట్లా వెళ్ళాలో గైస్. అయితే మనం ఇప్పుడు దేవుడి దగ్గరపై దర్శనం చేసుకుంటాము. వీళ్ళందరూ ముందే వచ్చారు గైస్. ఇక నాతో పాటు మా అబ్బాయి కూడా వచ్చారండి. ఇప్పటి నుంచే మా వాడికి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మా అబ్బాయి కూడా వీడియోస్ చేస్తాడు. ఓకేనా, వీడియో చేస్తాడు. వెళ్ళిన ప్రతి దేవాలయం గురించి మా అబ్బాయికి తెలిసినటువంటి నాలెడ్జ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఎందుకంటే చిన్నపిల్లలను మనం ఇప్పటి నుంచే కూడా ఆధ్యాత్మికంగా మనం వాళ్ళను గొప్పగా చూడాలండి. వాళ్ళకు నేర్పించాలి, ఎలా ఉండాలి, మనుషులతో ఎలా ఉండాలి, దేవుడి పట్ల నమ్మకం ఎలా పెంచుకోవాలి, అంతా కూడా మనమే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి పిల్లలకి తెలియదు కదా. సో ఇదో మా అబ్బాయి ఛానల్ కూడా నేను పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి. వీడి పేరు వచ్చేసి శ్రీ సేవక్. శ్రీ సేవక్ అంటే శ్రీ అంటే అమ్మవారండి, సేవక్ అంటే అమ్మవారి సేవ చేసేవారు. నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం కదా. అయితే దుర్గమ్మ అలాగే నారాయణ మాతని కూడా నాకు చాలా భక్తి అన్నట్టు, విశ్వాసం. అలాగే మా ఇంటి దేవత అంకాలమ్మ, అందుకని వాళ్ళ పేరు వచ్చేలాగా శ్రీ అని, వాళ్ళకు సేవ చేసేవాడు కాబట్టి సేవక్ అని పేరు అయితే పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం పెట్టు, దండం పెట్టు. నమస్కారం గైస్. చెప్పు, నీ గురించి చెప్పి మొత్తం నువ్వు చెప్పు. నమస్కారం పెట్టు. నమస్కారం గైస్. ఈరోజు మనమైతే బెలుంగూగకి వెళ్ళబోతున్నాము. చాలా దారి ఉంది గైస్. ఇది మాకు కూడా ఇంత దారి ఉంది గైస్. మాకు కూడా మనము కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? బెలుంగూగకి వెళ్ళబోతున్నాం గైస్. బెలుంగూహలో ఏం జరిగింది గైస్? ఒక అతను అయితే అడవిలోకి వచ్చేటప్పుడు అలసిపోయి సుగతప్పి పడిపోయాడు గైస్. ఆడున్న ఋషులు ఒక గుగలే తీసుకెళ్ళాడు గైస్. గుగలే తీసుకెళ్ళి నాక 5 రోజులు అక్కడనే ఉన్నాడు. వాళ్ళు చేసే దెబ్బను చూశాడు. నేను ఇంటికి వెళ్తా అన్నాడు. వెంటనే ఇంటికి వెళ్తా అని 10 సార్లు చెప్పాడు గైస్. మళ్ళీ ఒక జలం అయితే వేశాడు. సుగతప్పి పడిపోయాడు. బయట లేదు, చూసేసరికి బయట ఉన్నాడు గైస్. ఇదే ఆ ఫారెస్ట్, ఇదే ఆ అడవి గైస్. ఇంత దూరం పట్టింది. ఫస్ట్ దాంట్లో ఒక ఆర్మీ వాళ్ళు ఉంటారులే, ఛానల్ పేరు అట్నే మీ ఫోన్ నెంబరు చెప్పండి గాయస్. అప్పుడు వీళ్ళు పంపించారు ఆర్మీ వాళ్ళు గాయస్. వాళ్ళు ఒక అతను ఉంటారా, అతను రాసుకుంటారు బుక్లో. ఓకే, నల్లమల అడవిలో వాడ లోపల ఉండే ఆలయం ఏంది? ఏందే? గుహ మునీశ్వరులు ఆ గుహలో ఉంటారు గాయస్. బెలూన్ గుహ దేవాలయం, శ్రీ బెలూన్ మునీశ్వర దేవాలయం. ఆడ ఒక లింగ రూపంలో శివుడు ఉంటాడు గాయస్. లింగ రూపంలో ఆడ అట్నే ఒక పుట్ట రుచి లాగుంటది. ఒక రుచి ఆడ పుట్టలా ఉంటారు గాయస్.
పుట్టలా ఉంటారు గాయస్. చాలా దూరం పట్టింది గాయస్, మాకు ఇరుక్కిరుగ్గా కూడా ఉంది. అట్నే ముళ్ళులు చెట్లు ఉన్నాయి, ఎండిపోయిన చెట్లు అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో ఆడ ఒక పేపర్ చూసారు కదా గాయస్, నేను ఆడ ఫస్ట్ దాంట్లో 1లో చూసారు కదా గాయస్, నేను ఒక స్ప్రైట్ తాగాను, ఆడవేశాను దాంట్లో. ఆ పేపర్ చూసారు కదా గాయస్. గాయస్ ఇదే బాయ్ గాయస్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇదే ఈ అడవి, ఈ ఛానల్. ఇందా చూసింది బయట ఆడుండే మా నాన్న కొడుకు నేను, మా నాన్న కొడుకు నేను. మా నాన్న చాలా వీడియోలు చేశాను, 2 సార్లు చేశాను. నేను 2 సార్లు చేశాను గాయస్. నేను వీడియోలు చూసారుగా, లైక్ చేశారుగా దాన్ని, ఆ వీడియోలని. మా నాన్న అయితే చాలా సార్లు చేశారు. మనము కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇట్లా ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది. ఇక్కడి నుంచి మనమైతే ఒక 50 అడుగులు అయితే మనం నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, కొండపైకి. ఫారెస్ట్ లాంటి అది వాళ్ళు వెళ్తున్నారు కదా, అక్కడి నుంచి వెళ్ళాలి మనం. అక్కడ గుహ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే వచ్చాం మనం. అది అక్కడ చూడండి, మన శ్రీశైవకు పైకి వెళ్తున్నాడు. ఇట్లా మొత్తం కూడా మనం నడుచుకుంటూ అయితే పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే మనం గుహ దగ్గరికి వచ్చాము. ఆయన పోయిందా? మేము కూడా ఆయన అవును, ఆయన కిందికి రావచ్చు. ఎస్, మొత్తానికైతే మనం బెలూన్ గుహల దగ్గరికి అయితే వచ్చామండి. ఇదిగో ఇవో గుహలు అడిపోయి కొంచెం దూరం నుంచి. మొత్తానికి మనం గుహల దగ్గరికి వచ్చాము. శ్రీ బెల్లూం మునీశ్వర స్వామి క్షేత్రం. ఓకే, ఇక్కడ మునీశ్వరులు తపస్సు చేస్తూ ఉంటారని చెప్తారు. అలాగే ఇక్కడ ఒక ముని పుట్ట రూపంలో ఉంటారు. చూపిస్తాను నేను క్లియర్గా. లోపలికి వెళ్తాం. ఇది ఇలా చూడండి, బయట నుంచి ఇలా ఉంటుంది. పాప గుహ లోపలికి వెళ్ళడానికి మార్గం ఇది. ఈ మార్గం గుండానే మనమైతే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. గుహ పైన చూడండి, ఇవన్నీ కూడా రాళ్ళు. అలాగే గుహ బయట వైపు 2 చింత చెట్లు ఉంటాయి చూడండి. అక్కడ ఒకటి, యువతల ఒకటి, అవతల ఒకటి, 2 చింత చెట్లు అయితే బయట వైపు ఉంటాయి. అది చూడొచ్చు మీరు. గుహకు వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు బయట వైపు. ఇంకా గుహకు లోపలికి వెళ్ళేది ఇలా అండి. పద లోపలికి వెళ్దాం. ఇంకా గుహ లోపలికి వచ్చాక ఎంత విశాలంగా ఉందో చూడండి. గుహ ఎంత లోపలికి ఉందో, అది దూరంగా రంధ్రంలో నుంచి దూరంగా మనుషులు కనబడుతున్నారు చూడండి. అక్కడికైతే మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. గుహకు బయట ఇలా ఉంటుందండి. ఒక తోరణం లాగా ఉంటుంది మనకు చూడడానికి.
చాలా అందంగా, చాలా ప్రశాంతంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇక ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము. పదండి, మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళాలి. ఇదిగో ఈ మార్గం గుండా అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అదిగో అలా దిగేసి అలా చాలా మెల్లిగా అయితే మనం లోపలికైతే వెళ్ళాలి. మొత్తం లోపలంతా కూడా మెత్తని మట్టి దుమ్ముతో అయితే ఉంటుందండి ఈ గృహ మొత్తం కూడా. చూడండి, పైన వైపు మనం ఇందాక చూసాం కదా, అది పైన వైపు. మనం ఈ నుంచి ఇట్లా కిందికైతే లోపలికైతే వెళ్ళాలి. మనతో పాటు సేవక్ కూడా ఉన్నాడు. మొత్తం దుమ్ము అయితే మొత్తము బట్టలకు, మొత్తం ఫేస్ పైన, తలపైన, అన్నిటిపైన దుమ్ము పడుతుంది. అలాగే ఇక్కడ గబ్బిలాల శబ్దం ఎక్కువ వస్తుందండి. గబ్బిలాల శబ్దం భయంకరంగా ఉంది. అలాగే స్మెల్ కూడా ఎక్కువగా వస్తుంది. చూడండి, ఇలా అయితే మనం చాలా మెల్లిగా లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి ప్లీజ్. చెమటలు చూడండి, చెమటలు ఫుల్గా చెమటలు పట్టాయి. మనం గుహ లోపల అయితే ఉన్నామండి. గుహ అండి, ఇదంతా కూడా గుహ. గుహ లోపల ఇలా ఉంది చూడండి. ఇదంతా చూడండి లోపల వైపు, ఇది గుహ. అక్కడి నుంచి అయితే మనమైతే పైనుంచి అయితే మనమైతే వచ్చాము. ఇప్పుడు లోపల వైపు ఇలా ఉంటుంది. మొత్తం లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. చూడండి, మొత్తం ఇక్కడ క్లియర్గా ఏమేమి ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను నేను. గుహ లోపల ఇదంతా కూడా చూసినట్లయితే కొంచెంలో పడిపోయాను అనుకున్నాను నాన్న, సమయానికి కాపాడావు. ఇప్పుడు అక్కడ శివలింగం ఉంది, అక్కడ శివలింగం దగ్గరికి వెళ్దాం మనము, మొత్తం కూడా చూపిద్దాం. ఇదా ఇరా, మెల్లగా దిగు. ఈ గృహ మొత్తం కూడా స్వయంభూ పుట్టలు అయితే ఉన్నాయండి. ఈ గృహ మొత్తం పుట్టలే అండి, ఎక్కడ చూసినా పుట్టే ఉంటుంది. అక్కడ కనబడుతుంది కదా, అక్కడ మునీశ్వర్ల వారు లోపల ఆ పుట్టలో ఉన్నారని చెప్తారు. అలాగే పైకి చూస్తే ఇలా ఉంటుంది చూడండి. మొత్తం కూడా పుట్ట లోపల ఇలా ఇలా రంధ్రంలాగా ఉంటే, నేను అక్కడ అడిగినప్పుడు చెప్పారు ఇక్కడ ఒక సొరంగంలాగా ఉంది కదా, ఈ పుట్ట లోపల పాతాళ లోకానికి వెళ్ళడానికి దారి ఉంది అని చెప్తున్నారండి. దారి ఉందని, అలాగే సగం దూరం వరకు వెళ్ళొచ్చని, ఒక చోట మాత్రం మనిషిని ఆపెంత చిన్న రంధ్రం ఉంటుంది, అది దాటుకుని వెళ్తే మనం లోపలికి పాతాళ లోకానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అలాగే చూడండి, క్లియర్గా చూడండి, ఇక్కడ ఒక రంధ్రంలా ఉంది, పాతాళ లోకానికి వెళ్ళడానికి దారి ఉంది అని చెప్తారు ఈ పుట్ట లోపల నుంచి కూడా. చూడండి, ఇక్కడైతే పూజలు చేశారు. ఇప్పటికీ పుట్టలో నుంచి మునులు బయటికి వస్తారని రాత్రి సమయంలో చెప్తారు. ఈ పుట్ట లోపల నుంచి వెళ్తే పాతాళ లోకానికి కూడా మనం వెళ్ళొచ్చని చెప్తున్నారు. చూడండి, అలాగే ఇక్కడ శివలింగం ఉంది. శివలింగాన్ని కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అదిగో అక్కడేనండి శివలింగం ఉండేది. అక్కడ ఉంది కదా పుట్ట, ఆ పుట్ట లోపల మునీశ్వరుల వారు ధ్యానంలో ఉన్నారని చెప్తారు ఇప్పటికి కూడా. ఆ పుట్టను పట్టుకొని తిరిగితే వాళ్ళకు పిల్లలు పుట్టేవారంట అప్పట్లోనే. సో అప్పుడు పుట్టిన వాళ్ళే ఇప్పుడు ఈ స్వామికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడ పూజలు చేయడము, అలాగే ఇక్కడ తలనీలాలు సమర్పించడము. ఇక్కడ మునీశ్వర స్వామికి భక్తులు ఉన్నారండి. కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ పూజలు చేసేటి, అంటే ఇంటి దేవుళ్ళగా కొలిచే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఇదిగో ఇదే ఆ పుట్ట. అలాగే ఒక చిన్న పుట్టను కూడా, స్వయంభూ పుట్టను కూడా మనం పక్కనే చూడొచ్చు. మునీశ్వరుల వారు ఉండే పుట్ట ఇది. ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది స్వయంభుగా వెలిసినటువంటి పుట్ట. ఈ గుహ మొత్తం కూడా, ఈ గృహ మొత్తం కూడా పుట్టలే ఉన్నాయండి, స్వయంభూ పుట్టలు. ఎంత అందంగా ఉంటుందంటే లోపల నుంచి బయటికి చూస్తే అంత అందంగా ఉంటుంది. కాంతి చాలా అంటే చాలా, ఒక చూడ్డానికి అంత ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది లోపల వైపు కానీ, లోపల నుంచి బయటికి చూసేటప్పుడు కానీ మొత్తం కూడా. చూడండి, అక్కడ కూడా పుట్టలు చూడండి. ముఖ్యంగా ఇక్కడికి పిల్లలు లేని వాళ్ళు వస్తారండి. పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేసుకొని, ఇక్కడ దర్శించుకొని వెళ్తే పిల్లలు కలుగుతారని నమ్మకం. అలాగే చాలా జాగ్రత్తగా అయితే మనం దిగాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద బండరాళ్ళ పైన కాళ్ళు పెడుతూ మెల్లగా మనమైతే దిగాల్సి ఉంటుంది. అలాగే లోపల వైపు గబ్బిలాల శబ్దం
చాలా ఎక్కువ వస్తుందండి. అలాగే స్మెల్ కూడా అలాగే గబ్బిలాల స్మెల్ ఉంటుంది. ఈ గుహకు చాలా గొప్ప చరిత్ర ఉందండి, చాలా అంటే చాలా. ఇక శివలింగాన్ని కూడా నేను మీకు దగ్గర నుండి క్లియర్గా చూపిస్తాను. పదండి శివలింగం దగ్గరికి వెళ్దాము. శివలింగం ఎలా ఉంది ఏంటి. కేవలము శివరాత్రి అలాగే కార్తీక మాసం ఇలా ఒక పర్టికులరు రోజుల్లోనే ఇక్కడికైతే అలౌ చేస్తారండి ఫారెస్ట్ వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని మనం చూద్దాము. దగ్గరగా పెడతాను కెమెరా, చూడండి శివలింగం. ఇక్కడ శివరాత్రి రోజు అయితే చాలా బాగా పూజలు అయితే జరుగుతున్నాయండి, చూడండి. అలాగే ఇక్కడ పూజారి వచ్చేసి ఒక ముస్లిం అండి. ఒక ముస్లిము ఇక్కడ ఉన్నటువంటి మునులు, ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం, ఈ చరిత్ర, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ పూజలు చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండా ఇక్కడే పూజారిగా ఉన్నారు అనేది చెప్తున్నారు. ఈ గుహ ఎంత దూరం ఉందో, ఎంత లోపలి వరకు వెళ్ళొచ్చు అనేది ఇంతవరకు ఎవ్వరికి తెలియదండి. చాలామంది కూడా కొద్ది దూరం వరకు వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి వెనక్కి అయితే తిరిగి వస్తున్నారు. చాలామందికి తెలియదు ఈ గుహలో నుంచి ఎక్కడి వరకు ఎక్కడికి దారులు ఉన్నాయనేది. కొంతమంది చెప్పేది దాని ప్రకారము అహోబిలం వెళ్తుందని ఇక్కడి నుంచి, మరికొంతమంది మహానంది అని, మరికొంతమంది అయితే వివిధ ప్రదేశాలు శ్రీశైలం అని ఇలా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ వ్యూ చూడండి, ఎక్కడో హిమాలయాల్లో తీసినట్లుగా ఉంటుంది కదా. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా అంటే చాలా అందంగా ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రదేశంలో నిలబడి ఇక్కడ వీడియో తీస్తే. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు కొంచెం లైటింగ్ మారింది, కాకపోతే ఆ నుంచి తీసినప్పుడు మాత్రం బ్లూ లైట్ వచ్చింది. చూసారా మీరు ఇందాక? ఒకవేళ చూడకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, బాగుంటుంది, చాలా అందంగా ఉంటుందండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ గొప్పతనం, ఈ స్వామివారి గొప్పతనం గురించి లోకల్గా ఇక్కడున్న వాళ్ళ మాటల్లో కూడా మనం విందాము. మీరు ఒకవేళ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఏదైనా మంచి పండుగ రోజున వెళ్ళాల్సి ఉంటుందండి. మామూలు రోజుల్లో లోపలికి అలౌ చేయరు ఫారెస్ట్ వాళ్ళు, ఓకేనా. మునిస్వామి గుడి అంటారు ఇక్కడ. ఓకే, ఆ గుడి అయితే చిన్న బొక్క రంధ్రంలోంచి వస్తే ఇంకా పెద్ద కొండ మాదిరి కనపస్తుంది. ఒక పెద్ద పేటు. అప్పుడు ఆవులు పాలిచ్చండి, మునులు కింద వచ్చినారు ఇక్కడికి. ఓకే, ఆ మునులకు వచ్చి ఆవు వచ్చి ఇక్కడ పాలిచ్చి లోపలికి గృహలోకి వచ్చి పైనుంచి సాడ పెద్దది చూడు, నుంచి వచ్చి ఇళ్ళలోకి వచ్చి మునులోకి వచ్చి పాలిచ్చి పోతా ఉన్నది ఒకప్పట్లో, పూర్వకాలం పెద్దలు ఉన్నప్పుడు. ఓకే, మళ్ళా మధ్యకాలంలో రాలేకపోయింది. ఆ ఆవులు కాలు పట్టుకుని వచ్చి ఆ పైనుంచి ఆ పేటు ఉంది చూడు, ఆ జార అంతలా పేటు పడిపోయింది. లోకి పోయే కొద్ది అప్పట్లో. ఈ పుట్ట వచ్చేసి నాగ పుట్ట అనేది. ఈ పుట్టలో బొక్క ఉంది ఫస్ట్ లోనే, అక్కడ ఆ పుట్ట. లోకి పోయే కొద్ది మామూలుగా మంచి పట్టేమని ఉంది, అప్పట్లో దూగినారు అంతా. లోకి పోయే కొద్ది చిన్న బొక్క ఉంది, అది బొక్క దాటి వెళ్ళిపోతే ఎంతనే ఉంది. ఎంత గవి ఉండేది ఎవరికి తెలియదు. ఆ లోకి పోలేకుండారు మానవులు అనే వాళ్ళు, లోకి పోలేక మునులు పోతున్నారంట. ఇప్పుడు మనం పోలేకపోతున్నాం. ఆ పుట్టకాడ నుంచి మళ్ళీ ఇట్లా ఎంత దూరం ఎన్ని కిలోమీటర్లు అనేది ఎవరికి ఇంతవరకు సాధ్యమైంది కాదు. ఇది కొద్ది దూరమే ఉంటది, కొద్ది దూరం ఏముంది, పోయే కాడికి ఉంది. మనము ఆక్సిజన్ గాలి మనకు వచ్చే కాడికి పోతాం లోకి. గాలి రాకపోతే మనము పోలేకపోతున్నాం. ఎనికి రివర్స్ మెట్లు మిచ్చన ఒకటి ఉంది, మిచ్చన ఎక్కి అంతవరకు పోగలుగుతాం. మనకు ఆడి వరకు గాలి దగ్గరేనా, కొద్దిగా 80 ఉన్నాయి. 80 అప్పుడు కాటి ఉంటుంది. ఆడి వరకు మిచ్చన ఎక్కాక మనకు ఆక్సిజన్ గాలి పెద్దగా తోలడంలే కాబట్టి మనం వెనక్కి రివర్స్ వచ్చాం. లేకపోతే ఎంత దూరం ఉండేది తెలియదు. ఇక్కడ నుంచి ఓబులం వరకు ఉంది.
ఒక మనం పోలేం కదా పోసి మిచ్చన కచ్చుకో మీరు ఎక్కిన తర్వాత ఉదిక్కు పుచ్చు పట్టింది బాగా జాగ్రత్త కిలోమీటర్ కాదు ఒక 2 ఏళ్ళు గ్యాప్ పడింది చాలా చెప్పింది మీరు పోయి ఎంతో పోయింది దగ్గర నిచ్చెన దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ మా వాడు ఇంకా నాకు భయం వేస్తుంది పద అంటుంటే ఇంకా మళ్ళీ అయితే రివర్స్ అయితే వచ్చామండి. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు కానీ ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మహామృత్యుంజయ హోమంకు సంబంధించినటువంటి ఫుల్ సమాచారం ఇప్పుడు వస్తుంది చూడండి. ఫస్ట్లో కొంచెం పెట్టింటా కదా, మిగిలిన కొంచెం ఇప్పుడు పెడతాను వీడియో, ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే మా వాడిది మన శ్రీ సేవక్ ఛానల్ ఒకటి ఉంది కదా, ఆ ఛానల్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇక్కడే మీకు చూపిస్తాను చూడండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాగుంటాయి మాటలు, అంటే క్యూట్గా మాట్లాడుతూ దేవాలయాల గురించి చెప్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనిపించింది. ఏమో ట్రై చేస్తానండి నా వంతు. మనం ఇంత చిన్న వయసు నుంచి మనం దేవుని పట్ల భయము భక్తితో పెంచితే పెద్దయ్యాక కూడా సమాజం అంటే గౌరవం ఉంటుంది. అలాగే ఏదైనా తప్పు చేయాలంటే దేవుడు ఉన్నాడు, శిక్ష విధిస్తాడు అనే భయం ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు ఖచ్చితంగా మంచి వాళ్ళగానే బతుకుతారండి. దేవుడికి భయపడ్డ వాళ్ళు ఎవరైనా కానీ సరే సమాజంకు మంచి చేస్తారు. ఓకే, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం. ఇక ఈ వీడియోకి ఇప్పటివరకు లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టండి. అలాగే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఆలోచించండి మహామృత్యుంజయ హోమం గురించి. అలాగే ఈ మహామృత్యుంజయ హోమము నాకు తెలిసి 2025లో మీరు జరిపించుకొని ఉంటారు కదా, అందుకే ఒక మంచి అవకాశంగా భావించండి. ఇకపోతే ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం వల్ల ఏంటి ఫలితాలు ఏంటి అంటే, శాస్త్రాలు మన పురాణాలు చెప్పేదాని ప్రకారము చాలా స్పష్టంగా ఋగ్వేదం మరియు యజుర్వేదంలో చెప్పబడిందండి. ఏమని అంటే, ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం వల్ల అకాల మరణాలు తప్పించుకోవచ్చు, ఆరోగ్య పరిస్థితుల నుంచి అంటే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి. చాలామంది అంటారు మాకు ఆరోగ్యం సరిగానే ఉంది కదా, మాకు ఎలాంటి అంటే ఏం జరగట్లేదు అని. కానీ ఇప్పటివరకు జరగడం కాదు, ఇకపైన జరగకుండా ఉండడం కోసం చేయించుకునేది ఈ మహామృత్యుంజయ హోమం అండి. అంటే సడన్గా అనుకోకుండా కొన్ని యాక్సిడెంట్లు ఇలాంటివి ఉంటాయి కదా, వీటి నుంచి బయటపడడానికి ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకుంటారండి. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి. పూర్తిగా పూజకు సంబంధించిన వీడియో నేను మీ వాట్సాప్కే పంపుతానండి. మీ పేర్లు గోత్రనామాలు చదివేది పూజ మొత్తం కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చు. తర్వాత పూజ అంతా అయిపోయాక ఈ ప్రసాదాలు మీ ఇంటికే నేను పంపడం అయితే జరుగుతుంది స్పీడ్ పోస్ట్ ద్వారా. ఓకే, మీరు మార్చి 28వ తేదీ మాస శివరాత్రి రోజు తిరుపతిలో చాలా గొప్ప స్థల పురాణం కలిగినటువంటి తిరుమల క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతిలో ఈ మహామృత్యుంజయ హోమం ఉంటుంది. వీలైనంత తొందరగా మీ పేర్లు గొత్తన వాళ్ళని నమోదు చేసుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.